హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఆలూ ఫ్రై చేద్దామని ఆలుగడ్డ ముక్కల్ని అయితే కోసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే కోసి పెట్టేసుకున్నాను. ముందుగానే ఒక మూకుడైతే పెట్టేసుకొని అందులో కొంచెం ఆవాలైతే వేసేసుకున్నాను. ఆవాలు వేగాక చిటపట్లాడాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం అవైతే వేగిపోవాలి. అవైతే వేగుతున్నాయి. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసాను. పసుపు అయితే వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఆలుగడ్డ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవైతే వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. కలిపేసాను. ఆ తర్వాత మూత అయితే మగ్గడానికైతే మూత అయితే పెట్టేశాను. ఆ తర్వాత కొంచెం సేపు ఆగి మూత తీసి చూస్తే ఆలుగడ్డ అయితే మంచిగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్, ఆ తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. కొంచెం మూత పెట్టి ఆ తర్వాత తీసి చూస్తే ఆలుగడ్డ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అంతే సింపుల్గా ఇలా అయితే చేస్తాను, ఇది మా పిల్లలకి. ఆ తర్వాత వంకాయ టమాటా మెంతి కర్రీ అయితే చేస్తున్నాను. బాండీ అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మెంతాకు అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత పసుపు అయితే వేసేసుకున్నాను. వంకాయ ముక్కలు అయితే సన్నగా కోసి అయితే వాటర్లో వేసేసుకున్నాను ముందుగానే. అవైతే వేగిపోయాయి కదండి. ఆ తర్వాత వంకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కలిపి అయితే మూత అయితే పెట్టేస్తాను. మూత పెట్టడం వల్ల మగ్గిపోతాయి. కొంచెం మగ్గగానే ఒక 2 టమాటాలు అయితే కట్ చేసి అయితే వేసేసుకుంటున్నాను. టమాటాలు అయితే కట్ చేసి వేసేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం అయితే మగ్గిపోయాయి, ఉడికిపోయినట్టే ఆల్మోస్ట్. అప్పుడైతే ఉప్పు, కారం అయితే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ అయితే కారం, ఆ తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. కలిపేసుకొని మూత అయితే పెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. చూడండి, సింపుల్గా అయితే నేనైతే ఇలా చేస్తాను. మెంతాకు వేయండి ఫ్రెండ్స్, ఏ కర్రీలోనైనా అయినా చాలా టేస్ట్ ఉంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వంకాయ టమాటా మెంతాకు కర్రీ అయిపోయింది. ఇది అయితే మా అత్తమ్మ కోసం, ఎందుకంటే మా అత్తమ్మ నాన్ వెజ్ తినదు ఫ్రెండ్స్, అందుకోసం. ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడైతే చికెన్ కర్రీ కోసం అయితే ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని మూకుట్లో ఒక ఉల్లిపాయ, ఒక టమాటా అయితే వేసి ఫస్ట్ అయితే వేయిస్తున్నాను. కొంచెం మగ్గేదాకా వేయించిన తర్వాత అవి మగ్గిపోయాయి చూసారా, ఇలా అయితే మగ్గిపోవాలి. చికెన్ కర్రీ కోసం మగ్గిపోయాయి ఫ్రెండ్స్. టమాటా, ఉల్లిపాయ కొంచెం అట్లా మగ్గిపోతే దాన్ని మిక్సీకి పట్టేసుకోవాలి. ఆ పేస్ట్ని అయితే చెప్తాను. ఆ తర్వాత చికెన్కి అయితే ఉప్పు, కారం కలిపేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పసుపు అయితే వేసి కలిపేసుకొని పెట్టేసుకున్నాను. అదే బాండీలో 5 స్పూన్ల ఆయిల్ అయితే వేసి సాజీరా వెల్లుల్లి దంచి అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఆ తర్వాత పచ్చిమిర్చి అయితే వేసేసాను. కొంచెం అవి వేగిపోవాలి, ఇంకా కలిపేసుకోవడమే, వేగేదాకా వేపుతున్నాను. ఆ తర్వాత కొంచెం అవి వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. ఆ తర్వాత పుదీనా, మెంతాకు, ఇందులో కూడా మెంతాకు అయితే వేస్తున్నాను, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసాను. క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసేసి మంచిగా గోలేదాకా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత చికెన్ అయితే వేసేసుకున్నాను, కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అంతే. ఆ తర్వాత మూత తీసి చూస్తే మాత్రం చికెన్ నుంచి వాటర్ అయితే బయటకు వచ్చేసింది. ఇదైతే గసాలు, మసాలా దినుసులు అన్నీ వేయించుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. ఆ పౌడర్ అయితే వేసాను. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసాను. కలిపేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర అయితే వేసేసాను. ఇంకా కొంచెం మగ్గాలని మూత అయితే పెట్టేశాను. సరే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో ఇస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి.